న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంటతడి పెట్టిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లు, వెంటనే స్పందించిన అధికారులు. ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ సీటుపై కాంగ్రెస్ ఉద్రిక్తత వాతావరణంలో ప్రమాణ స్వీకారం. ఫిర్జాదిగూడ పరిధిలోని లేక్ వ్యూ కాలనీ మరియు విష్ణుపురి కాలనీలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా తక్కువ ఎత్తులో వేలాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న విషయాన్ని గుర్తించిన ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి ఈ రోజు ఉదయం సిబ్బందితో కలిసి సమస్యను పరిష్కరించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను సరిచేసి కాలనీల ప్రజలకు ఉపశమనం కలిగించారు. వెంటనే స్పందించిన ఏడీ విజయ్ కుమార్ రెడ్డి, ఏఈ సత్యనారాయణ రెడ్డి, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ బాబు, లైన్మెన్ భాస్కర్, జూనియర్ అసిస్టెంట్ సురేందర్ మరియు ఇతర సిబ్బందికి తుంగతుర్తి రవి కృతజ్ఞతలు తెలిపారు. సదాశివపేట పట్టణంలోని స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ తనయుడు బీఆర్ఎస్ నాయకులు చింతా సాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన అహర్నిశలు కృషి, ప్రజల కోసం అందించిన సేవల్ని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై జై కేసీఆర్, తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అన్న రండి అన్న, మీరు కూడా రండి. ఫోటో దిగిన వాళ్ళందరూ కూడా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలని కోరుతున్నాం. తరఫున సదాశివపేట పట్టణ ప్రజలందరి తరఫున కేసీఆర్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ గారు కారణ జన్మదని చెప్పుకోవాలి. ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, మాకందరికీ స్ఫూర్తిదాయకం. ఒక పోరాట పటిమను యువతరానికి
తెలంగాణ ప్రజానికానికి ఆచరణలో చూపించిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారు. వారి పుట్టినరోజు ఒక పండగలాగా కార్యకర్తలందరి మధ్యన జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి నియోజకవర్గ నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు. సదాశివపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరికీ పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఇట్లాగే అందరూ కూడా మహోన్నతమైన వ్యక్తి రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 13వ తేదీన ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 15 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలు, బీజేపీ 6 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుపొందడంతో చైర్మన్ ఎన్నుకునే క్రమంలో నేనవస్పాత్య నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసిరెడ్డితో కలిసి చైర్మన్ సీటు గిరిజనుడికి పట్టం కట్టాలనే వ్యూహంతో పావులు కదిపారు. ఒక గిరిజన నాయకుడిని చైర్మన్ చేసిన ఎమ్మెల్యే కాసిరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ చైర్మన్ పథ్యా నాయక్ ఇంటిపై దాడి చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భావోద్వేగానికి లోనైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను రాజకీయాల్లో కొనసాగాలా లేక తప్పుకోవాలంటూ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. తన రాజకీయ ప్రయాణం ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఎదురైన పరిణామాల వల్ల మనోవేదనకు గురైనట్టు తెలిపారు. ఆయన వ్యాఖ్యలు అక్కడున్న కార్యకర్తలు, నాయకులు భావోద్వేగానికి గురి చేశాయి. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. తొర్రూరులో నాకు ఇల్లు ఉన్నది, తొర్రూరులో నాకు ఆఫీస్ ఉన్నది. నేను ఎప్పుడు తొర్రూరులో పండుకుంటుంది. మొన్న తొర్రూరులో ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా అంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నర్సులపేట తీసుకొచ్చారు. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నది. ఆమె ఇక్కడ ఇల్లు లేదు, ఏది లేదు, తొర్రూరులో ఆమె బాధాపు ఉన్నది. ఆమె అంటే ఎంత ఘోరం అండి. 45 ఏళ్ళ రాజకీయాలలో ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా చూడలేదు. రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి? ప్రజలు నాకు పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు. నేను 46,000 ఓడిపోతే నాకు 2,000 లీడ్ ఇచ్చిన సర్పంచ్ ఎన్నికలు. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలని నన్నే గెలిపించారు. ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది. ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తాం. నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నా అనిపిస్తుంది. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబవళ్ళు కష్టపడ్డారండి. మా కార్యకర్తల కష్టాలు చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తుంది. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజులు బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డది నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి? ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ని చూస్తే పక్క అభిమానం, మహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి?
పాపం తెగించి పనిచేసారు ఈ రోజులు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తొర్రూరు ఎలక్షన్స్ లో పోలీసుల ఏకపక్ష తీరును ప్రశ్నించడంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు అరెస్టు నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తా రోకో చేపట్టారు. దుర్మార్గపు చర్యను అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ను అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే ఎర్రబెల్లిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రౌడీలు మాజీ మంత్రి గారిని వారిపై దౌర్జన్యం చేయడం, అరెస్టు చేయడం బాధాకరం. ఇది డెమోక్రసీలో ఉన్నామా లేకుంటే ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. న్యాయబద్ధంగా జరపవలసిన మున్సిపాలిటీ ఎలక్షన్లో దౌర్జన్యంగా పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేసి జనాలను ప్రజలను నానా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సింది గుణపాఠం ఉంటుంది. కాంగ్రెస్ గుండెల్లారా, నేను ఇప్పటికీ మీకు చాలాసార్లు హెచ్చరించాం. మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి. 6 గ్యారంటీలు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అది వదిలిపెట్టి పోలీసులతోటి రాజ్యం వెళ్తున్నారు. రాబోయే రోజులలో ఇప్పుడు ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్లకు పుట్టగతులు ఉండవని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. 7 సముద్రాలు దాటినా మీకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ గుండాలకు, రౌడీలకు ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో ఇక్కడ కూడా మాకు 3-4 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలిచారు. వాళ్ళను కూడా ఎత్తుకుపోవడం, బలవంతంగా కాంప్రమైజ్ చేయడం, భయప్రాంతంలో గురి చేయడం, ఇండిపెండెంట్ క్యాండిడేట్ను చైర్మన్ క్యాండిడేట్ను వైస్ చైర్మన్ చేయడం సిగ్గు లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు. మీ పార్టీ వాళ్ళు లేదా, మీ పార్టీ ఉన్నదా లేదా మానుకోట జిల్లాలో అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఏది ఏమైనా అన్యాయంగా న్యాయబద్ధంగా మాట్లాడుతున్నే మాజీ మంత్రి మన దయాకర్ అన్న గారికి అన్యాయంగా అరెస్టు చేసి ఆయనను పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేయడం. పోలీసు మిత్రులారా, చట్టాన్ని మేము గౌరవిస్తాం, కానీ చట్టం పని చట్టం చేయాలి. అన్ని అనవసరంగా మీరు జోక్యం తీసుకొని ఏదో వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు మీరు బానిసలైనట్టు పనిచేస్తున్నారు. మీరు దయచేసి డెమోక్రసీ ఉంది భారతదేశంలో, కొంచెం ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా వెంటనే దయాకర్ రావు గారిని విడుదల చేయాలి, న్యాయబద్ధంగా మున్సిపాలిటీ ఎలక్షన్లు జరపాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. రాబోయే రోజులలో కాంగ్రెస్ గుండాలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ మినిస్టర్లు కావచ్చు దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని చెప్పి నేను హెచ్చరిస్తూ వెంటనే దయాకర్ రావు గారిని విడుదల చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నా. జై తెలంగాణ. సంక్షేమ పథకాల సృష్టికర్త మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకల్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేక్ కట్ చేసి జిల్లా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. బాధ
సెకండ్ టైం జ్యోతి మనసున్న మహారాజు జన హృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతిపిత 14 సంవత్సరాలు పోరాడి సాధించిన జాతిపిత గారి బర్త్డే ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో తండాలలో గూడాలలో మండలాలలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలోకి జరుపుతున్న ఏకైక నాయకుడు భారతదేశంలో మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు. అదే పద్ధతిలో ఇవాళ మానుకోట హెడ్ క్వార్టర్లో ఇలా మా పార్టీ శ్రేణులతోటి పండ్లు ఫలాలు పేదవాళ్లకు హాస్పిటల్లో పంపిణీ చేయడం జరిగింది. జిల్లా పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేయడం జరిగింది. నా నియోజకవర్గం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ప్రతి గూడెంలో పెద్ద ఎత్తున మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి బర్త్డే చెప్పుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ ఆఫీసులో పెద్ద కేక్తో పాటు భోజనాలు పేదవాళ్ళకు భోజనాలు చేయడం జరుగుతుంది. మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని పని మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు. అన్ని ఏర్పాటు చేసిన మహనీయునికే ఇలా అద్భుతంగా ఘన బర్త్డేలు చేసుకోవడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో. వారు నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని, వారు ఆరోగ్యంగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలని యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఎస్ఈ, ఈఈ, డిఈ, ఏఈ, ఆర్ఎండ్బి, ఇంజనీరింగ్ విభాగ అధికారులతో అన్ని రకాల అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. ఏ చిన్న పని కూడా పెండింగ్లో ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కైవసం చేసుకున్న సందర్భంగా కౌటాల చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నికోడే గంగారాం, నాయకుడు దుర్గం జానకిరావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, మళ్లీ రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధి పనులు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ పోషా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు నికోడి గంగారాం, నాయకుడు జానకిరావు, ఎండి నజీం, గట్టయ్య, భీమరావు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం
ఎన్నికల్లో దాదాపుగా 116 మున్సిపాలిటీలకు రాష్ట్రంలో 90 పైన పైచిలకు మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నది. ఈ నిర్ణయం ప్రజల నిర్ణయం, ఇది ప్రజల విజయం. ప్రజాప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఆ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతి ఒక్క పౌరుడు కాంగ్రెస్ పార్టీని విజయకీరణ తీర్చిల్లు. కాబట్టి రానున్న రోజులలో కూడా ఈ విధంగానే మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారు ప్రజలు. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ప్రజలు కోరుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని దీవించాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ గత ఓన్లీ 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఏ ఎలక్షన్ జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారు ప్రజలు. ఇదే విధంగా ఈ రోజు కాగజ్ నగర్ మున్సిపాలిటీలో జరిగినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నది. దానిలో భాగంగానే ఈ రోజు కౌటాల మండల కేంద్రంలో కూడా మేము సంబరాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా సంబరాలు జరుపుతున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి మరియు ఈ కాంగ్రెస్ పార్టీ కాగజ్ నగర్లో రావడానికి ముఖ్య కారణమైనటువంటి దండవిఠల్ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటూ మున్సిపాలిటీని. కాబట్టి మేము దండవిఠల్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దండవిఠల్ గారి నాయకత్వం, దండవిఠల్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ప్రతిపక్షాల నాయకులు ఉండి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బలం చూపిస్తారనుకుంటే ఎక్కడ సాధ్యపడలేదు. ఎందుకంటే లాస్ట్ కు ఏది కావాలో అదే అయింది. కాబట్టి దయచేసి ఈ రోజు జనాలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు కట్టిండ్రు. తప్పకుండా ఈ రాబోయే రోజులలో కూడా అన్ని ప్రజలు ఆలోచించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పట్టం కడితేనే అభివృద్ధి దిశలో తీసుకుపోతుందని కోరుకుంటూ మరి రాబోయే రోజులలో ప్రభుత్వం కూడా చాలా అభివృద్ధి పైలలో తీసుకుపోతుంది. మరి ఈ రోజు చూస్తే అన్ని రకాల పేదలకు కానీ సన్న బియ్యం కానీ ఇవన్నీ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలలో ఏ ఒక్క వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదు, ఏ ఒక్క వ్యక్తికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవన్నీ చూసుకుంటే బీద వాళ్ళకు చాలా మంచి ప్రభుత్వం ఇవ్వాలా. మరి బీద వాళ్ళ కోసము అభివృద్ధి చేసే ప్రభుత్వము. మరి ఈరోజు ఆ అభివృద్ధి కావాలంటే ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మరి ప్రజాప్రతినిధులు కావాలంటే ఇవాళ మున్సిపాలిటీ చైర్మన్ కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. రాబోయే రోజులలో జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలు కూడా దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాలని కోరుకుంటూ నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ గుర్రంపోడు మండల అధ్యక్షులు నాగులమంచి తిరుపతిరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్, గుర్రంపోడు తెలంగాణ తల్లి విగ్రహ దాత ఎన్ఆర్ఐ నాగులవంచ నరసింహారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వజ్జ ధనంజయ, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Jai KCR. Jai KCR. Jai
రండి, దానాలు ముందుకు రండి. మేము వెనక జరుగుతాం, మీరు ముందుకు రండి. ఇక్కడ నోళ్ళు అయిపోయినా వెనక జరగండి. అలా వీడియో కూడా చూడాలి అలా బయటికి రా ఇటు పక్క వచ్చినా ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ బాపు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కలిసి వీళ్ళందరితో పాటు ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అలాగే కేకులు కట్ చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈరోజు కేసీఆర్ గారు చల్లగా ఉండాలి, తెలంగాణ సాధన కోసం 2001లో పార్టీ పెట్టినప్పుడు అప్పుడు మేము కేసీఆర్ వెంటలేము, ఇప్పుడు కేసీఆర్ గారు మా మధ్యలో ముఖ్యమంత్రిగా లేకపోయినా కానీ మళ్ళీ గెలిచేదాకా మేము కేసీఆర్ సార్ వెంటే ఉంటాం, ఆయన చల్లగా ఉండాలి, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున నాగార్జునసాగర్ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఈ సంబరాలన్నీ జరుపుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు ఈరోజు 72వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మేము ఇక్కడ గుర్రంపూడిలో నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపూడిలో జరుపుకున్నాము. దానికి ముఖ్య అతిథిగా నోముల భగత్ అన్న రావడం చాలా సంతోషం. ఇక్కడ రక్తదాన శిబిరం జరిగింది. ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పరిచి సంక్షేమ పథకాలు జరగాలని కోరుకుంటున్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా గుర్రంపూడి మండల కేంద్రంలోని డాబ్ బంగ్లాలో ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగతన్న గారికి, అలాగే గుర్రంపూడి మండల వాస్తవ్యులు తెలంగాణ తల్లి విగ్రహ దాత ఈ కార్యక్రమ నిర్వాహకులు నాగలవంచుల నరసింహారావు అన్న గారికి కూడా ఈరోజు స్వాగతం తెలుపుతూ, ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా గుర్రంపూడి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, అలాగే అన్నదాన కార్యక్రమము, అలాగే పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్ళీ రాబోయే ప్రభుత్వం ఏర్పాటు చేసి కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అంతకు రెట్టింపుగా సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ, కేసీఆర్ గారు నిన్ను నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కంటతడి పెట్టిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లు, వెంటనే స్పందించిన అధికారులు. ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ సీటుపై కాంగ్రెస్ ఉద్రిక్తత వాతావరణంలో ప్రమాణ స్వీకారం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.